అవకాశం కల్పించిన మీకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా చొప్పదండి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సర్కార్ సాగునీటి రంగంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. 2014కు ముందు ఆనాడు జలయజ్ఞంలో భాగంగా శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు 90% పనులు పూర్తయి కేవలం ఒక 10% పనులు మాత్రమే పెండింగ్గా ఉన్నాయి. దానికి సంబంధించి ఆ 10% కనుక పూర్తి చేసినట్టుంటే మా నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇరిగేషన్ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా నియోజకవర్గానికి వచ్చి ఈ సాగునీటికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండ్రు. నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ఇది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. ఈ రిజర్వాయర్కి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ పనులు పూర్తి చేసినట్టుంటే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఉత్తర తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు మా నియోజకవర్గంలో ఉంది. అధ్యక్ష, గత 10 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చి 500 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తానని చెప్పిండ్రు. ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. మన ప్రభుత్వమైనా ఖచ్చితంగా ఆ కొండగట్టు పుణ్యక్షేత్రానికి సంబంధించి నిధులు కేటాయించి ఆ ఆలయ అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి, మా నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. డిగ్రీ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించే చాలా సంతోషపడతాం. అధ్యక్ష, మా నియోజకవర్గంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువగా వలసపోతారు, చాలామంది ఇబ్బందులకు గురవుతారు. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినట్టుంటే అక్కడ చాలామందికి మనం స్థానికంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాలు కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. మంత్రి గారు నోటెడ్ సార్. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష,